గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ కేర్. ఈరోజు డాక్టర్స్ కేర్లో ఏడబ్ల్యూఆర్ అంటే ఏమిటి, అసలు హెర్నియా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనకి సలహాలు సూచనలు అందించడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పర్వీజ్ గారు, జనరల్ సర్జన్. ఆయన అడిగి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ పర్వేజ్. ఏడబ్ల్యూఆర్ అంటే ఏమిటి, దానికి సంబంధించి వివరించండి. ఏడబ్ల్యూఆర్ అంటే అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్. ఓకే. ఓకే. యూజువల్లీ అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్స్ మనకు హెర్నియా ఉన్నప్పుడు లేకపోతే పెద్దగా ఆపరేషన్ అయినప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తుంటాం సర్జరీస్లో. సో దీనివల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ఏడబ్ల్యూఆర్ వల్ల మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్పండి. ఏడబ్ల్యూఆర్ అంటే అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్స్. మనకు అబ్డామినల్ వాల్ డిఫెక్ట్ అయినప్పుడు ఈ వాల్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం మనం. ఇది యూజువల్లీ మనకు హెర్నియా ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంది. హెర్నియాస్ ఆర్ డిఫరెంట్ టైప్. మనకు ఇన్సిషనల్ హెర్నియా, అంబ్లికల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియాస్. సో యూజువల్లీ అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ ఇన్సిషనల్ హెర్నియాస్లో ఎక్కువ చేస్తుంటాము, అంబ్లికల్ హెర్నియాస్లో చేస్తుంటాం. ఓకే. సో ఈ హెర్నియా ప్రాబ్లమ్స్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయంటారు? హెర్నియా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు మనకి ఎలాంటి సూచనలు ఉంటాయి? మనకి హెర్నియా ప్రాబ్లం వస్తుంది, వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది? దాని గురించి చెప్పండి. హెర్నియా మనకు యూజువలీ డిఫెక్ట్, ఆ డిఫెక్ట్లో నుండి మన కడుపులో ఉన్న కంటెంట్స్ బయటికి వస్తాయి. అబ్డామినల్ కంటెంట్స్ లైక్ ఇంటెస్టైన్స్, ఒమెంటమ్, బౌల్ లూప్స్ అవి బయటకు వస్తుంటాయి. మనకు ఇనీషియల్గా అవి తెలిసేది ఎలా అంటే బల్జ్ లాగా తెలుస్తుంది. మనకు దగ్గినప్పుడు, ఏమైనా బరువు ఎత్తినప్పుడు బల్జ్ కనపడుతుంది. ఆ బల్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హెర్నియా. సో ఇనీషియలీ బల్జ్ ఉంటుంది, దాని తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ టైం గడిచే కొద్దీ ఆ బల్జ్ ఎక్కువ అయిపోతుంటుంది. సో అట్ దట్ టైమ్ పేషెంట్స్ కమ్ ఫర్ ద డాక్టర్. ఇనీషియల్ దేర్ నెగ్లెక్ట్ ఇట్కే స్మాల్ ఉంది, ఏం కాదు మామూలుదే అనుకుంటారు. సో హెర్నియా వచ్చినప్పుడు డాక్టర్ని కలిస్తే జస్ట్ టాబ్లెట్స్ వల్ల అలాంటి ప్రాబ్లం క్లియర్ అవుతుందా, లేకపోతే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలంటారా? హెర్నియా ఈజ్ 100% సర్జికల్ ట్రీట్మెంట్. ఓకే. దాంట్లో మెడిసిన్స్, ట్యాబ్లెట్స్తోనే క్యూర్ అయ్యేది కాదు. మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ మనకు జస్ట్ పెయిన్ రిలీఫ్ కోసం. బట్ డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాలి. దట్స్ ఏ అనాటమికల్ థింగ్. సో అది సర్జరీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ద అర్లీ సర్జరీ చేయించుకుంటే ద బెటర్ రిజల్ట్స్. ఓకే. సో దీనికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా డాక్టర్ గారు? అంటే మనకి హెర్నియా ప్రాబ్లం ఉంది, మీరు అన్నట్టుగా బంచ్గా అలా కనిపిస్తుంది అన్నప్పుడు మనం ఏమైనా టెస్ట్లు చేయించుకుంటే ఆ టెస్ట్ల ద్వారా మనకి బయటపడే అవకాశం ఏదైనా ఉంటుందంట? మనకు ఇనిషియలీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో మనకు తెలుస్తుంది, కంటెంట్స్ గురించి తెలుస్తుంది, అండ్ డిఫెక్ట్ సైజ్ గురించి తెలుస్తుంది. అండ్ ఆ కంటెంట్స్ ఎక్కువ అయ్యి అబ్స్ట్రక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు హయ్యర్ మోడాలిటీ టెస్ట్ సిటీ స్కాన్ అబ్డామిన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మనకు ఆ కంటెంట్స్ వయబిలిటీ ఉందా, ఆ కంటెంట్స్లో ప్రాణం ఉందా, లేకపోతే ఆ కంటెంట్స్ వయబిలిటీ పోయింది, స్పెషల్లీ ఇంటెస్టైన్స్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తాం. అదర్వైజ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే. సో ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. హెర్నియా వల్ల మామూలుగా మనకి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి, మనకి ఏవి అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్న వాటిని మనం అంటే దేన్ని మనం మేజర్గా తీసుకోవచ్చు అంటారు? హెర్నియా సర్జరీస్ మనకు యూజువలీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ హెర్నియా సర్జరీస్, ద అదర్ వన్ ఈస్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్. ఓపెన్ హెర్నియా సర్జరీలో మనము కట్ చేసేసి విల్ గో అప్ టు ద డిఫెక్ట్. డిఫెక్ట్లో ఉన్న కంటెంట్స్ రెడ్యూస్ చేస్తాం, డిఫెక్ట్ క్లోజ్ చేస్తాం. డిఫెక్ట్ క్లోజ్ చేసిన తర్వాత పైన జాలి వేస్తాం. That's open hernia surgery. The other thing is laparoscopic. Laparoscopic, through small incisions, through small holes, we send the instruments, camera, and we reduce the contents. Contents reduce చేసిన తర్వాత లోపల నుండి జాలి పెడతాం. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఏది బెటర్ అంటారు డాక్టర్ గారు? పేషెంట్ ఫ్రెండ్లీ ఈజ్ ఆల్వేస్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపీ సర్జరీలో పెద్ద కట్స్ ఉండవు. కట్స్ ఉండబోతే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. డ్రైన్ ట్యూబ్స్ ఉండవు. అండ్ అర్లీ రికవరీ ఉంటుంది. హాస్పిటల్ స్టే తక్కువ అయిపోతుంది. అండ్ పేషెంట్ ఆఫీస్ వర్క్ కూడా తొందరగా రిజ్యూమ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి హెర్నియా ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత మనం దాన్ని ఎలా గుర్తించాలి,
ఆ గుర్తించిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం తీసుకునే ఫస్ట్ ఎయిడ్ ఏదైనా ఉంటుందా? ఈ పని చేస్తే కొంచెం పెయిన్ తగ్గడం కానీ, ఆ రిలీఫ్ ఉండటం కానీ అలాంటిది ఏదైనా ఉండే అవకాశం ఉందంటారు? వన్స్ మనకు ఈ డిఫెక్ట్ ఉంది, దాంట్లో నుండి ఏమైనా బల్జ్ వస్తుంది, బల్జ్ కనపడుతుంది అంటే ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అండ్ డాక్టర్ ఆన్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్ ఐడెంటిఫై చేస్తారు విత్ అల్ట్రాసౌండ్, వి కన్ఫర్మ్ ఇట్. అండ్ ఇనిషియలీ అంత పెయిన్ ఉండదు, సో ఓన్లీ బల్జ్ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. ఆ కంటెంట్స్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయిందంటే పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ వచ్చే స్టేజ్ దాకా వెయిట్ చేయొద్దు, బికాస్ పెయిన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెర్నియా. సార్ హెర్నియాలో పెయిన్ వచ్చిందంటే ఐదర్ ద డిఫెక్ట్ ఈస్ టూ స్మాల్ ఆర్ ద కంటెంట్స్ ఎక్కువయ్యి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. హెర్నియా ప్రాబ్లం వచ్చినప్పుడు మామూలుగా మనకి సిటీ స్కాన్ అనేది మనం అంటూ ఉంటారు. సిటీ స్కాన్ అనేది అసలు ఎంతవరకు అవసరం అంటారు? ప్రతి ప్రాబ్లంకి, ప్రతి కేసులో సిటీ స్కాన్ అనేది ఖచ్చితంగా అవసరమా? నో, నాట్ ఇన్ ఆల్ కేసెస్. ఇనీషియల్ స్టేజెస్లో స్మాల్ హెర్నియా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ అల్ట్రాసౌండ్ కంటే నెక్స్ట్ లెవెల్ ఈజ్ సిటీ స్కాన్. సిటీ స్కాన్ ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే వెన్ వీ సస్పెక్ట్, యాజ్ ఎ డాక్టర్ వీ సస్పెక్ట్కి ఇంటెస్టైన్స్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయినాయి అండ్ ఇంటెస్టైన్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి ఇంటెస్టైన్ పుచ్చిపోయే స్టేజ్లో వచ్చినాయి, గ్యాంగ్రీన్ అయ్యే స్టేజ్లో వచ్చిందా లేదా తెలుసుకోవడానికి సిటీ స్కాన్. సిటీ స్కాన్ విల్ కన్ఫర్మ్ ద బ్లడ్ సప్లై టు ద అబ్స్ట్రక్టెడ్ కంటెంట్స్. మామూలుగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హెర్నియా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్కి సంబంధించి మనం అంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాలి అంటారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా సర్జరీలో? హెర్నియా మనకు ఎలా అంటే వీ విల్ హ్యావ్ ఏ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్కే ప్రీవియస్ సర్జరీ అయి ఉండాలి, ఆర్ వీక్ అబ్డామిన్ ఉండాలి, ఆర్ ఎనీ సే ఇంగ్వైనల్ హెర్నియాస్లో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటుంది. సో యూరిన్ వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అయ్యి ఆ ప్రాస్టేట్ ప్రెజర్కి వల్ల హెర్నియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దే షుడ్ బి ఏబుల్ టు టెల్ ద ప్రాస్టేట్ ప్రాబ్లమ్ ఆల్సో, సో దట్ వీ కెన్ రెక్టిఫై ద ప్రాస్టేట్ ప్రాబ్లమ్ అండ్ గో ఫర్ ద హెర్నియా సర్జరీ. ఆర్ ఎల్స్ కాన్స్టిపేషన్ ఉంటుంది, బాగా మోషన్ వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేసి కడుపు ప్రెజర్ వచ్చినప్పుడు కూడా అవుతుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ కాన్స్టిపేషన్ కాజెస్ ఆల్సో. ఓకే ఓకే, అంటే మనకి మనం గుర్తించడానికి ఇవి మెయిన్ కాజెస్గా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మొదటగా మనం చేయాల్సిందంటే మనకి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అసలు హెర్నియా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్కి హెర్నియాకి దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రిలేషన్. ఓకే. ఓన్లీ థింగ్ ఈస్ కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి, అండ్ ఫర్ దట్ హై ఫైబర్ డైట్ వీ రికమెండ్. High fiber diet means lot of vegetables, leafy vegetables, salads, fruits, so that motions will come freely without straining at stools. ఓకే. సో ఇప్పుడు హెర్నియా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, సర్జరీ అయిపోయింది. ఆఫ్టర్ సర్జరీ ఒక పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఈ హెర్నియాలో చాలా వరకు మనం వింటూ ఉంటాము కేసెస్ ఫెయిల్ అయ్యాయని, మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన అవకాశం ఉంది అని చెప్పేసి. అసలు కేసెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అది చెప్పండి డాక్టర్ గారు. హెర్నియాలో రికరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్, అండ్ రికరెన్స్ రావద్దంటే పేషెంట్స్ కూడా కొన్ని జాగ్రత్తలు ఫాలో చేయాల్సి వస్తుంది. వెన్ వీ పుట్ ఏ మెస్ అండ్ వీ సెక్యూర్ ద మెస్, మనం మెస్ వేసిన తర్వాత దాన్ని ప్లేస్లో ఉండడానికి స్టిచ్చెస్ లేదా ట్యాకర్స్ పెడతాం. అవి టెంపరీ. యాక్చువల్లీ మెష్కి సపోర్ట్ వచ్చేది టిష్యూ గ్రో అయ్యి, టిష్యూ లోపల గ్రో అయ్యి మెష్ని పట్టుకుంటుంది. దట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 months. ఈ 3 to 4 months పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. దే షుడ్ నాట్ లిఫ్ట్ హెవీ వెయిట్స్, దే షుడ్ నాట్ స్క్వాట్ డౌన్, దే షుడ్ నాట్ యూజ్ ఇండియన్ కమోడ్, దే షుడ్ యూజ్ వెస్టర్న్ కమోడ్స్, అండ్ దే షుడ్ అవాయిడ్ కాఫింగ్, అంటే దగ్గు ఎక్కువ రాకుండా చూసుకోవాలి, మోషన్స్ ఆఫ్ వచ్చినట్టు చూసుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్ కడుపుకి వచ్చే ప్రెషర్ ఇంక్రీజ్ చేసే యాక్టివిటీస్ అన్నీ మనం అవాయిడ్ చేయాల్సి వస్తాయి. బరువులు ఎత్తితే కడుపుకి ప్రెషర్ వస్తుంది, మోషన్ స్ట్రెయిన్ చేసినప్పుడు కడుపుకి ప్రెషర్ వస్తుంది. సో ఈ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి. సో ద మెష్ స్టేస్ ఇన్ ప్లేస్, అండ్ ఇన్ 3 to 4 months ఆ టిష్యూ గ్రో అయ్యి దాన్ని పట్టుకుంటుంది. వన్స్ దట్ ఈస్ దేర్, దెన్ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ యూ కెన్ సే ఆల్మోస్ట్ 0%. సో డాక్టర్ గారు మామూలుగా చెప్పండి, అంటే ఈ
ఫెయిల్ అనేది అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఒక సర్జరీ అయ్యాక ఫెయిల్ అయితే ప్రమాదకరం అంటారా, ప్రాణాంతకం, మనిషి చనిపోయే అవకాశం దాకా వెళ్ళొచ్చు అంటారా అసలు? నో రికరెన్స్ అని అంటే మళ్ళా సేమ్ డిఫెక్ట్లో నుండి ఇంటెస్టైన్స్ బయటికి వస్తాయి, రావడం స్టార్ట్ అవుతాయి. బట్ లైఫ్ థ్రెటనింగ్ రేర్ కాంప్లికేషన్స్. ఓకే, రికరెన్స్ అయిన తర్వాత బాగా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఇంటెస్టైన్స్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయిపోయి గ్యాంగ్రీన్ అయిపోయినప్పుడే లైఫ్ థ్రెటనింగ్ అవుతాయి. అదర్వైజ్ ద సేమ్ ప్రొసీజర్ రిపీట్స్కే హెర్నియా వచ్చింది, దాన్ని మళ్ళీ సర్జరీ చేయించుకోవడం అంతే. ఓకే, ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి పూర్తిగా వివరించండి. అంటే చాలామందికి అవగాహన ఉండదు లాప్రోస్కోపిక్ సర్జరీ ఎలా ఉంటుంది అనేది. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం వింటున్న పదం రోబోటిక్ అని కూడా. సో ఆ డిఫరెన్సెస్ ఏంటంటారు, అసలు లాప్రోస్కోపిక్ సర్జరీ ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి. బేసికలీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఆర్ త్రూ ఇన్స్ట్రుమెంట్స్, డన్ త్రూ ఇన్స్ట్రుమెంట్స్. మనము స్మాల్ అబ్డామిన్, అరౌండ్ అబ్డామిన్ స్మాల్ హోల్స్ చేస్తాం. త్రూ వన్ హోల్ కెమెరా పంపిస్తాం, త్రూ అదర్ హోల్స్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ సర్జరీ వీ సెండ్ ద ఇన్స్ట్రుమెంట్స్. అండ్ వీ యూజువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ సర్జరీ విత్ ద హ్యాండ్స్ ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తాం. సో ఫ్రమ్ సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఏ వెరీ కాంప్లికేటెడ్, డెలికేట్ సర్జరీ. So we have to be very careful because we are dealing the small intestines or large intestine or abdominal contents evi unnai, avi soft tissues. So we can't go in a hurry way and injure the contents. So we have to be very careful, delicate ga cheyalsi vastadi. And the same procedure untadi open surgery lo chesedi kuda same, laparotomy lo chesedi kuda same. The operation technique is only we are doing with the instruments, but appendix తీయడం, gallbladder తీయడం, hernia repair చేయడం, it's all basic principles same ఉంటాయి. Instead of hands we are doing with the instruments, and this is always patient friendly. ఎక్కువ కట్ ఉండవు అబ్డామిన్లో, అండ్ హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, రికవరీ తొందరగా ఫాస్ట్ అవుతుంది, బ్యాక్ టు వర్క్ తొందరగా వెళ్ళిపోతారు. సో లాప్రోస్కోపిక్లో ఈ అడ్వాంటేజ్ ఉంటాయి. And as you said, robotic. Yes, nowadays robotic is also coming, and many big institutes, chala pedda hospitals దగ్గర robots unnaru, and surgeons are doing surgery with robots. And robotic surgery మనకు స్పెషల్లీ అందుబాటు లేని ప్లేస్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. స్పెషల్లీ pelvic surgeries or gynec surgeries or urology surgicals, మనకు స్పేస్ తక్కువ ఉన్న చోట ఈ రోబోటిక్ సర్జరీస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో నార్మల్ సర్జరీస్ ఎలా ఉండాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ సర్జరీస్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే కాస్ట్ ఎలా ఉంటుంది సర్జరీకి సంబంధించి, దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు డాక్టర్స్ కేర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్స్ కేర్. డాక్టర్స్ కేర్లో ఈరోజు హెర్నియా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. హెర్నియా ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి, దాని కాస్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి సర్జరీస్ అవసరం అవుతాయి హెర్నియా ప్రాబ్లం వచ్చిన వారికి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. డాక్టర్ పర్వీజ్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్, మనం సర్జరీ గురించి మాట్లాడుతున్నాం. సర్జరీకి సంబంధించి రోబోటిక్ గురించి చెప్పారు. మనం అంటే నార్మల్ సర్జరీ కన్నా ఇవి రెండు బెటర్ అంటారా? నార్మల్ సర్జరీస్ కంటే ఆల్వేస్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్స్ ఆర్ హ్యావింగ్ ఏ అప్పర్ హ్యాండ్, సుపీరియర్. అండ్ యాజ్ ఐ టోల్డ్, కాస్మెటిక్ వైజ్ ఆర్ హీలింగ్ వైజ్ laparoscopic surgeries are better, and more delicate, more troublesome area lo, restricted space lo robotic surgeries are helping surgeons out. And regarding the cost, manaku open surgeries lo laparoscopic surgeries lo anta difference undadu. Yes, difference laparoscopic hernia surgeries lo ekku untadi. Otherwise laparoscopic appendix surgery, laparoscopic gallbladder surgeries lo difference anta ekku undadu. Hernia surgery lo ekku enduku untadante the quality of the mesh what we keep on the surface of the muscles and below inside the abdominal cavity different mesh untadi. Mesh lopala laparoscopy lo ese mesh comes in contact with intestines and other abdominal organs. So adi delicate ga undali, it should not injure the abdominal contents. So adi koncham delicate sophisticated mesh untadi. The mesh cost is high on the laparoscopic hernia surgery. మన ఓపెన్ సర్జరీలో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెస్ 5,000 to 7,000కి వచ్చేస్తుంది.
అండ్ దానికి వేసే థ్రెడ్ 500 to 600 రూపీస్లో అయిపోతుంది. ద సేమ్ థింగ్ సేమ్ ప్రొసీజర్ విల్ బి దే, బట్ మెస్ కాస్ట్ తేడా అయిపోతుంది. ద బెస్ట్ మెస్ మినిమం కాస్ట్ ఈజ్ 35,000 అండ్ దానికి అటాచ్ చేసే ట్యాకర్స్ 20,000. సో ఈ డిఫరెన్స్, the difference will be only the mess cost and the trackers, otherwise surgery cost same ఉంటుంది. And if we are doing appendix surgeries అనుకోండి or gallbladder surgery, ఓపెన్ సర్జరీ చేస్తున్నాం, లాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్నాం, డిఫరెన్స్ అంత ఎక్కువ ఉండదు. బికాస్ ఓపెన్ సర్జరీలో 2 to 3 days హోమ్ రెస్ట్ ఉంటుంది, దాని తర్వాత 1 week ఆఫ్ వర్క్ రెస్ట్ ఆర్ వర్క్ ఆఫ్ ఉంటుంది. సో వెన్ వీ క్యాల్కులేట్ దట్ ఆఫ్ అమౌంట్ ఆల్సో ఇట్ విల్ కమ్ టు ద సేమ్ థింగ్ లాప్రోస్కోపీలో చేసినట్టు. So loss of pay will be less in laparoscopic surgery because patient in 2 or 3 days he goes back to work. So he will not have that loss of pay and he is having a less cut everything. In that way both open and laparoscopy comes to the same cost. సో ఓపెన్ సర్జరీ చేసుకునే వారు అసలు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలంటారు? ఓపెన్ సర్జరీ ఇప్పుడు హర్నియా అనుకోండి 1 week to 10 days పడవచ్చు అండ్ లాప్రోస్కోపిక్లో 2 to 3 days మ్యాక్సిమం. సో 1 week ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆఫీస్ వర్క్ మనం యాబ్సెంట్ అవుతున్నాం, సో లాస్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో దట్ కాస్ట్ ఇఫ్ యూ ఇంక్లూడ్ దెన్ ఇట్ కమ్స్ ద సేమ్ థింగ్. And yes, robotic is because it's in the nation form in India or in our city. Few centers are having these robots, so cost robotic surgery ekku untadi. But the place where we are doing the complications rate takku ayipote robot tho, so we can expect that minimization of cost. ఓకే, డయాబెటిక్ పేషెంట్స్కి సంబంధించి ఈ సర్జరీస్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డయాబెటిక్ పేషెంట్స్లో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వూండ్ హీలింగ్, సో వూండ్ మేనేజ్మెంట్. ఇఫ్ షుగర్ కంట్రోల్ లేదనుకోండి, యూజువలీ వూండ్ హీల్ అయ్యే పీరియడ్ 4 to 5 days or 1 week ఉంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ అయిపోతుంది అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. దట్స్ వై వీ అడ్వైజ్ డయాబెటిక్ పేషెంట్స్ టు కీప్ ద షుగర్స్ అండర్ కంట్రోల్. అండ్ మేము కూడా సర్జరీ చేసే ముందర వీ check the sugar levels. If there are not under control, we first advise them to get the sugars under control, then we operate them. And after surgery also we advise them to take strict control of the sugars. If they are on medication, మందులు ఏమైనా తీసుకుంటున్నారంటే అవి కంటిన్యూ చేయాల్సి వస్తుంది అండ్ డైట్ కూడా ఫాలో చేయాల్సి వస్తుంది. ఓకే, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను డాక్టర్ గారు. యాక్చువల్గా మనకి డైట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి ఆఫ్టర్ సర్జరీ? సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? నార్మల్ పీపుల్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, అలాగే ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? See whether patient diabetic or non-diabetic, high protein diet is recommended for hernia surgeries. And high fiber diet. High protein diet will help in wound healing, wound management, and high fiber diet మనకు మోషన్ ఫ్రీగా వస్తుంది, స్ట్రెయిన్ ఉండదు. సో హెర్నియా సర్జరీ చేసిన తర్వాత అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ ఉండొద్దు. సో వెన్ వీఆర్ పాసింగ్ మోషన్స్ ఫ్రీలీ, సో దేర్ విల్ బి లెస్ ఆఫ్ అబ్డామినల్ ప్రెషర్, అబ్డామినల్ స్ట్రెయినింగ్. సో దట్ విల్ హెల్ప్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ హెర్నియా సర్జరీస్. సో ఇప్పుడు మా సర్జరీస్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ని మీట్ అవ్వాలి అంటారు? అంటే వాళ్ళ కండిషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇట్స్ నార్మలా, లేకపోతే ఏదైనా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఏమన్నా ఉన్నాయి, ఇంకా అలాంటి టెస్ట్లు ఏమన్నా ఉంటాయా? డాక్టర్ని ఎన్ని రోజులకు ఒకసారి కన్సల్ట్ అవ్వాలంటారు? If we are doing laparoscopic surgery, we advise them for a follow-up for a week, after a week. Okay. And after that there is no need of follow-up. But laparoscopy చేయకుండా ఓపెన్ సర్జరీ చేస్తున్నాం అంటే 1 week తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ద వూండ్ స్టేటస్ వి ఆస్క్ దెమ్ టు కమ్. బట్ ఎస్ ఓపెన్లో ఫాలోఅప్స్ ఎక్కువ ఉంటాయి, లాప్రోస్కోపిక్లో 1 to 2 ఫాలోఅప్స్లో సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి ముఖ్యంగా హెర్నియా ప్రాబ్లమ్స్ గురించి, అలాగే దీనికి సంబంధించి ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించినందుకు. ఇది ఇవాల్టి డాక్టర్స్ కేర్. రేపటి డాక్టర్స్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.